ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఏంటి? అక్షయ్కి ఏమైనా అయ్యుంటుందా? ఈ పాటికే పొయ్యి ఉంటుంది. కాసేపట్లో ఆ వార్త కూడా వస్తుంది. నువ్వు మాత్రం ఏం తెలియనట్టు ఉండాలి. ముసలాళ్ళు గుచ్చి గుచ్చి అడుగుతారు. నువ్వు మాత్రం నోరు జారకు, సరేనా? సరేనమ్మా. రా. ఒరే బంటు, ఏంటి తాతయ్య? అక్షయ్ ఎదురా? అక్షయ్ రోజు నిన్ను స్కూల్ నుంచి తీసుకొస్తుంది. మాట్లాడవేంటమ్మా? అక్షయ స్కూల్ దగ్గరికి రాలేదు. ఎక్కడ షికార్లు తిరగడానికి వెళ్ళిందో? శివ శివ, చిన్నపిల్లని పట్టుకుని ఏమిటా మాటలు? అది దేశముదురు. ఏమైంది? ఆ పిల్ల రాక్షసి కనిపించట్లేదని మమ్మల్ని నిలదీస్తున్నారు. ఇంతకీ అక్షయ్ ఏమైనట్టు? బయటికి వెళ్ళి వెతుకుదాం పదండి. తాతయ్య, అక్షయ రామ్మా, రా. ఎలా రాగలిగింది? అక్షయ రామ్మా. రామ్మా. నీ గురించి ఎంత కంగారు పడ్డామో తెలుసమ్మా? మీరు కంగారు పడినంత పని అయింది నారాయణరావు గారు. ఏమైందమ్మా? ఏమైందని వాళ్ళు అడిగితే నువ్వు నా వంక చూస్తావేంటి? మా ఆవిని ఎందుకు కొట్టారు? ఈమె చేసిన పనికి చంపాలి అసలు. అంత నేరం ఏం చేసింది? మేము సమయానికి వెళ్ళకపోయి ఉంటే అక్షయ్ చనిపోయి ఉండేది. శివ శివ, ఏమైంది బాబు? ఏం జరిగిందో చెప్తాను వినండి. మేము దారిలో వస్తుండగా కారాపండి. ఏమైంది? అక్షయ, ఏంటి పిచ్చి పని? ఎందుకలా చేస్తున్నావు? రోడ్డు మీద ఎవరైనా ఇలా కళ్ళకి గంతలు కట్టుకున్న ఆట ఆడతారా? ఇది ఆట కాదు మేడం, కావేరి ఆంటీ నాకు పెట్టిన పరీక్ష. పరీక్ష? ఎందుకు? కళ్ళకు గంతలతో రోడ్డు దాటి ఆ చెట్టుని ముట్టి వస్తే
నన్ను స్కూల్లో జాయిన్ చేస్తానని చెప్పింది. అందుకే ఇలా చేస్తున్నాను. స్కూల్కి వెళ్ళి చదువుకోవాలని నాకెప్పటి నుంచో ఉంది. అందుకే కావేరి ఆంటీ పెట్టిన పరీక్షలో నెగ్గాలని అనుకున్నాను. అసలు ఆడదానివేనా నువ్వు? మనసు అనేది వద్దా నీకు? మీ నాన్న అంత పెద్ద మాటలు అంటుంటే మీరేం మాట్లాడరేంటి? కావేరిని అలా అంటావేంటి నాన్న? ఒరే, ఈ సమయంలో కూడా మీ ఆవిడ్ని వెనకేసుకొస్తున్నాం. సిగ్గులేదేరా నీకు? చిన్న పిల్లని చంపాలని చూస్తున్నాం. నీకు మంచి జరుగుతుందా? నీ బిడ్డకి మంచి జరుగుతుందా? నీ భర్తకి మంచి జరుగుతుందా? చిన్న పిల్ల ఏం అన్యాయం చేసిందని మీరింత పగలు పెంచుకున్నారు? ఇదన్నీ అబద్ధాలు చెప్తుంది. దీని మాటలు నమ్మకండి. ఛీ, నోర్మోయ్. సిగ్గు లేకుండా ఇంకా ఎలా అబద్ధాలు ఆడగలుగుతున్నా? మీరెక్కువ మాట్లాడకండి. నువ్వు ఎక్కువగా మాట్లాడవంటే చిన్న పిల్ల మీద హత్య ప్రయత్నం చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త. కంప్లైంట్ ఇస్తావా నా మీద? కావేరి, నువ్వు లోపలికి పద. చెప్తుంది నీకే, రా. సమయానికి దేవుళ్ళ కాపాడారు. అక్షయ, వద్దు. ఇంకోసారి దాని మాటలు నమ్మి అలాంటి పనులు చేయకమ్మా. మేడం, ఏంటి తల్లి? స్కూల్లో చేరాలంటే తల్లి తండ్రిగా ఎవరైనా బాధ్యత తీసుకోవాలని టీచర్ అన్నారు. మీ ఇద్దరు నా బాధ్యతను తీసుకోవచ్చు కదా? మిమ్మల్ని అమ్మ అని, మిమ్మల్ని నాన్న అని అనుకోమన్నారు కదా? అలా అడగకూడదమ్మా. నిన్ను మంచిగా చూసుకుంటున్నారు కదా అని అతి చనువు తీసుకోకూడదు. చేసినంత వరకు సంతృప్తి చెందాలి. అవునమ్మా, తల్లి స్థానం తండ్రి స్థానం అనేవి చిన్నవి కావు. ఏదో జన్మబంధం రాసుంటేనే జరుగుతాయి. నేను అడిగిన దాంట్లో తప్పుంటే క్షమించండి మేడం. క్షమించండి సార్. పర్లేదు అక్షయ, నువ్వు అడగడంలో తప్పేం లేదులే. సార్, పాప జాగ్రత్త. ఇక మేం బయలుదేరతాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.